నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. Lot of people have been doubting or having clarifications required for the post elections and pre elections. ఈ ఎలక్షన్స్ తాలూకు ఇంపాక్ట్ ఏముంటుంది, ఇది ఒక సబ్జెక్ట్. ఒకప్పుడు మనం చూసుకుంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అయినా, ఏదైనా గ్యాదరింగ్లోకి వెళ్ళినా, ఏదైనా మీటింగ్కి వెళ్తే మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ రాజకీయం ఉండేది. కానీ మీకు తెలుసో లేదో ఇప్పుడు రాజకీయం కాస్త రియల్ ఎస్టేట్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ మేకింగ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిషియేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఈ ఎలక్షన్స్ మనకి అందరికి ఒక కంపారిజన్ చూసుకుంటే మనకి 2 సార్లు ఎలక్షన్ రావడం వల్ల కొద్దిగా ఎక్కువ టైం. అంటే మనం చూసుకుంటే సెప్టెంబర్లోనూ అక్టోబర్లో ఎలక్షన్ కూడా వచ్చింది, డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చినాయి. సో అక్కడ 3-4 months. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కోసం 4 months. అంటే ఓవరాల్గా 8 to 9 months విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. బట్ ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్, పీనట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ స్టాప్డ్. ఇప్పటికి కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో అనాలిసిస్ చూసుకుంటే మాకు ఇన్నర్ సోర్సెస్ ద్వారా 4,000 to 5,000 రిజిస్ట్రేషన్ పర్ మంత్ జరుగుతున్నాయి. అంటే ఎక్కడ కూడా బిజినెస్ ఆగలేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ హైప్ అవడం, రేట్స్ పెరగడం అనేది ఆర్టిఫిషియల్ జంప్స్ అనేది సెటిల్ అయినాయి, ప్రైసెస్ స్టేబుల్గా అవుతున్నాయి. సో ఓన్లీ ట్రేడింగ్ అనేది తగ్గుతుంది, స్పెక్యులేషన్ అనేది లేదు. క్యాపిటల్ కన్జంప్షన్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు కూడా పర్చేజెస్ ఆగట్లేదు. ఎందుకంటే కొనుక్కోవడానికి పర్చేజ్ చేసుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. సిమిలర్లీ ఏపీలో చూసుకుంటే వాట్ ఎవర్ రీజన్ గత 5 సంవత్సరాలుగా స్టేట్ గ్రోతే చాలా ఇంపాక్ట్ అయిపోయింది. ఒకప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో 10 ఎకరాలు కావాలంటే ఏపీలో 1 ఎకరం కాస్ట్ ఉండేది మన స్ప్లిట్ అవ్వకముందు, జస్ట్ స్ప్లిట్ అయినప్పుడు. ఇప్పుడు చూసుకుంటే రివర్స్ అయింది. తెలంగాణలో 1 ఎకరం కాస్ట్కి ఏపీలో 10 ఎకరాలు వస్తుంది. అంటే మనం ముందుకెళ్ళామా వెనక్కి వెళ్ళామని మీకు ఆన్సర్ క్లియర్ ఉంది. సో విచ్ ఈస్ నాట్ ఏ పాజిటివ్ సైన్. సో ఏపీలో డెఫినెట్గా గవర్నమెంట్ మారినప్పుడు కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది. బట్ హవెవర్ కొన్ని సిటీల్లో ప్రైస్లు అయితే పెరగడం ఆగలేదు, పెరుగుతున్నాయి. కొద్దిగా ఎక్కువ గ్రోత్ లేదు. గత 6 నుండి 8 నెలలు తెలంగాణలో అయితే మాత్రం ప్రైస్ అనేది ఎక్కడ పెరగలేదు. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది ఎక్కడ తగ్గలేదు కూడా. ఎందుకంటే ప్రైస్ అనేది తగ్గితే మీకు ఇన్వెంటరీ మొత్తం అంటే ప్రైస్ పెరిగితే మీకు ఇన్వెంటరీ మొత్తం ఉండిపోవాలిగా, కానీ అది జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ పెరగడానికి టైం అయిపోయింది. కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు కొనుక్కుంటే బెటర్. తర్వాత కొనుక్కుంటే డెఫినెట్గా యూ విల్ బీ పేయింగ్ 15-20% మోర్ దెన్ వాట్ యూఆర్ సపోజ్ టు పే. సో ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది ఆనవాయితీ అండి. సంక్రాంతి వస్తే ఇల్లు అల్లుకొని పండుగ చేసుకుంటాం కదా, అట్లా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్కి 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది ఒక ఇంపాక్ట్ అనేది కొద్దిగా స్లో డౌన్ అనేది ఉంటుంది. బట్ బేసిక్ క్యాపిటివ్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ కూడా ఆగవండి. సో వీ హోప్, మీకు తెలిసే ఉంటుంది, రియల్ ఎస్టేట్ ద్వారా మన తెలంగాణ స్టేట్కి దాదాపు 70-80 వేల కోట్లు పర్ యానం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవ్వచ్చు, నాలా కన్వర్షన్ అవ్వచ్చు, లేదా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అవ్వచ్చు, ఇతర ఆస్పెక్ట్స్లో ఓవరాల్గా 70,000 to 80,000 crores మేబీ ఇప్పుడు ఈ సంవత్సరం నుండి నాకు తెలిసి పెరగచ్చు. ఎందుకంటే హెచ్ఎండి పరిధిలోకి కానీ వెళ్ళిపోతే, డిటీసీపీ ఏరియాలు కానీ హెచ్ఎండి వస్తే ద రెవెన్యూ క్యాన్ బి మల్టీ మోర్ ఫర్ బోత్ ది ఇన్వెస్టర్ యాజ్ వెల్ అస్ టు ది గవర్నమెంట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. సో ఎలక్షన్ల గురించి మనం రిక్వైర్మెంట్ రేట్లు పడిపోతే ఎలక్షన్ అయితే తగ్గిపోతుంది అనేది ఊహ అండి. అది ఇట్స్ నాట్ కరెక్ట్. బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అనాలిసిస్, ఎవ్రీ డే వీ టేక్ అన్ అప్డేట్ ఫ్రమ్ రోడ్ వైజ్, ఏరియా వైజ్, ప్రాపర్టీ వైజ్. కోకాపేటలో ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతాయి, మియాపూర్లో ఎన్ని అవుతున్నాయి, కుక్కటిపల్లి ఎన్ని అవుతున్నాయి, సంగారెడ్డి ఎన్ని అవుతున్నాయి, రంగారెడ్డి, ఇవన్నీ కూడా అనాలిసిస్ మాకు ఇన్నర్ సోర్సెస్, ఇన్నర్ సర్కిల్స్ నుండి కంటిన్యూస్ అప్డేషన్ ఉంటుంది. సో ఎలక్షన్ గురించి మీరు భయపడి ఇన్వెస్ట్మెంట్ మానేయక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెట్టుకుంటేనే రైట్ టైం. అమ్మడానికి ఇది రైట్ టైం కాదు, కొనడానికి మాత్రం 120% రైట్ టైం. బట్ ఓన్లీ థింగ్ కొనుక్కునేటప్పుడు గో విత్ ఎ ప్రొఫెషనల్ రియాల్టర్ లైక్ అస్. మాలాగా చాలామంది ఉన్నారు, మా దగ్గర రావచ్చు, లేదా మాలాగా చాలామంది ఉంటారు. మనం ఎన్నుకోండి, మంచి ప్రొఫెషనల్ రియాల్టర్ ద్వారా వెళ్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది. మీకు అన్నీ తెలుసు అనుకొని ఒకసారి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. నా దగ్గర చాలామంది వస్తున్నారు. సో అలాగే మీరు బీట్ అవ్వకుండా మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే ఐ స్టిల్ సిన్సియర్లీ అడ్వైస్ టు గో విత్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్. డోంట్ మైండ్ పేయింగ్ దమ్ 1-2% బ్రోకరేజ్ ఛార్జెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.